హలో అండి, వెల్కమ్ టు అనువ్యూస్. సో నీ దగ్గర ఎన్ని లక్షల కోట్లు ఉంటే మాత్రం ఏం చేస్తాము? ఎంత పెద్ద సెలబ్రిటీ అయితే ఏం చేయగలవు? నీ దగ్గర ఎంత బంగారం ఉంటే ఏం చేయగలిగావు? ప్రకృతి కన్నేరు చేస్తే ఎవ్వరు ఏమి చేయలేరు. అంత పెద్ద ఆ ప్రపంచానికే పెద్ద లీడరు, బాసు, టెక్నాలజీ ప్రకారం కానీ ఏ విధంగా కానీ అంత స్ట్రాంగ్ ఉన్న అమెరికా కూడా ఏం చెయ్యలేక చేతులారా చూస్తూ అలా కూర్చుని ఉండిపోయింది తప్ప ఏమి చేయలేకపోయారు. సో మనం ప్రకృతిని మనం రక్షిస్తే ప్రకృతి మనం రక్షిస్తుంది అన్నదానికి ఇది ఒక పెద్ద గుణపాఠం అండి. నాకైతే అలానే అనిపిస్తుంది. అసలు ఏం జరిగింది? ఎవరు ఈ కారు చిచ్చుకి కారణం? ఎవరు మంట పెడితే ఇంత పెద్ద మంట వచ్చింది? లేదంటే ప్రకృతి వైపరీత్యమా? క్లియర్ కట్గా క్లారిటీగా చెప్తాను. అసలు ఏం జరిగిందో చెప్తాను. ఇంకా ఎంత పెద్ద నష్టం జరిగింది, అసలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోస్ ఏంటి, దీని గురించి ఇప్పుడు మాట్లాడదాం. దానికన్నా ముందు ఈ వీడియో గురించి నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. చిన్న ఛానల్ బుడ్డి ఛానల్ అని చూడకండి. ఇన్ఫర్మేషన్ మంచిగా ఉందా లేదా, యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను లేదా, క్లారిటీగా చెప్తున్నానా లేదా, సో అది చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఏం జరిగింది? కాలిఫోర్నియాలోని, అమెరికాలోని, మనం ఇండియాలో కన్నా అక్కడ ఎక్కువగా ఇలాంటి వైల్డ్ ఫైర్స్ గురించి వింటూ ఉంటాం. అక్కడ ఏమవుతుందంటే కాలిఫోర్నియాలోని ఇప్పుడనే కాదండి, 2021లో వచ్చింది వైల్డ్ ఫైర్స్, 22లో వచ్చింది, 23లో కూడా వచ్చింది. కానీ 24లో కూడా వస్తాయి. అంటే ప్రతి సంవత్సరం వస్తుంది కదా, వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవచ్చు కదా, జాగ్రత్తలు తీసుకునేవారే. కానీ ఎప్పుడు కూడా వాళ్ళకి ఎప్పుడు ఏ ఇయర్ వచ్చినా, 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చినా, ఎప్పుడు వచ్చినా సరే జూన్, జూలై టు అక్టోబర్ లోపు వస్తాయి తప్ప జనవరి నుంచి మార్చిలో వచ్చిన అవకాశాలు ఎప్పుడు లేవు, రాలేదు కూడా. ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం వచ్చింది, ఊడ్చుకొని వెళ్ళిపోయింది. ఊడ్చుకొని కాదు, బొగ్గు చేసేసింది. ఎంత ఘోరమైన బొగ్గు అంటే అసలు ఎంత అందమైన సిటీ అలా అయిపోయింది. స్టూడియోస్ పోయినాయి, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఇల్లు పోయినాయి. ప్రియాంక చోప్రా గారు కానీ, ఆర్నల్డ్ కానీ, కమలా హ్యారిస్ కానీ, లేదంటే ఇప్పుడున్న జో బైడెన్ వాళ్ళ అబ్బాయి కానీ, వాళ్ళ హౌస్లు కానీ అన్ని ఒకటి కాదు, అన్ని కూడా నేలమట్టం అయిపోయి కూలిపోయి బూడిదైపోయి. సో ఇక్కడ ఏమైందంటే కాలిఫోర్నియాలోని ఎప్పుడు కూడా వర్షాలు చాలా తక్కువ అండి. లాస్ ఏంజలస్ లో కానీ, కాలిఫోర్నియాలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు చాలా తక్కువ. రాను రాను మనుషులు ఏమవుతున్నారంటే అడవులకు దగ్గర అవుతున్నారు. అడవులకు దగ్గర అవ్వడం అంటే చెట్లు కొట్టుకుంటూ స్ప్రెడ్డింగ్ అయిపోయి ముందుకు వెళ్ళిపోతున్నారు. ఆ ప్రాసెస్ లో వర్షాలు ఇంకా తగ్గిపోతున్నాయి. అక్కడే అసలే వర్షాలు తక్కువ. సో ఎప్పుడు ఇంకా మనం ప్రకృతి గురించి జాగ్రత్తలు తీసుకోకుండా, ప్రకృతిని పట్టించుకోకుండా వదిలేయడం వల్ల అది ఇంకొంచెం అంటే క్లైమాటిక్ చేంజెస్, వాతావరణంలో మార్పుల వల్ల ఏమైంది, వర్షాలు పూర్తిగా తగ్గిపోయి, పూర్తిగా తగ్గిపోయి 8 నెలలకు ఒకసారి ఎప్పుడో పడుతుంటాయంట. సో అలాగే అయ్యింది. ఇప్పుడు ఒకనొక టైంలో వర్షం పడింది, తర్వాత కంటిన్యూస్ గా 8 నెలల నుంచి వర్షం పడలేదు. అయితే ఆ వర్షం పడినప్పుడు చిన్న చిన్న మొక్కలు అవి వస్తుంటాయి కదా, అలా వచ్చిన మొక్కల్లో గ్రాస్ ఎంత ఎత్తులు పెరిగిపోయి ఉండిపోయింది అనమాట. కానీ ఒక్కసారి వర్షం పడింది, మొక్కలు వచ్చాయి. తర్వాత ఏమైంది, ఈ ఎండిపోయిన గడ్డి అంతా ఎండిపోయి అలా ఉండిపోయింది అనమాట. ఎండిపోయి కరకరలాడుతూ ఉంది గడ్డి. అయితే శాంటా ఆనా నుంచి వస్తున్న గాలులు, విండ్స్ విపరీతమైన 140 కిలోమీటర్ పర్ అవర్ లో స్పీడ్ గా 120, 140 స్పీడ్ లో వచ్చేస్తున్న గాలులు ఆపోజిట్ లో రావడం వల్ల అవి ఈ ఎండిపోయిన గడ్డికి తగిలి మంట రేగుండొచ్చు అని ఒక ప్రిడిక్షన్ అనుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఇంత పెద్ద గాలులు వేస్తున్నప్పుడు కేబుల్ వైర్స్ అవి ఉంటాయి కదా, ఈ కేబుల్ వైర్స్ అవి కూడా వేలాడుతూ కింద పడిపోవడం వల్ల కూడా ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యి చిన్న మంట, చిన్న నిప్పు వచ్చినా సరే మంట ఈ గాలికి స్ప్రెడ్ అయిపోయి కూడా మంటలు రావచ్చు అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా అనామకులు ఉంటారు కదా, ఎవరో తెలియని వాళ్ళు అనామకులు రోడ్డు మీద అటు తిరిగే వాళ్ళు ఎవరైనా బై మిస్టేక్, వాళ్ళు కూడా ఇంత పెద్ద ప్రమాదం జరుగుతుంది అనుకోరు, జరిగి ఉండుంటే, నిజంగా వాళ్ళు చేసి ఉండుంటే, సో బై మిస్టేక్ స్మోక్ చేసి, సిగరెట్స్ చేసి అది పడేసినా సరే మంటలు ఆల్రెడీ గాలి వేస్తున్నాయి కాబట్టి గాలికి చెలరేగిపోయి ఉంటాయి అనుకుంటున్నారు. ఏదేమైనా సరే అండి, జనవరి 7వ తారీఖున స్టార్ట్ అయిన గాలులు 12వ తారీఖు వరకు ఇప్పటికీ కూడా కంట్రోల్ చేయలేకపోవడం అంటే ఎంత ఘోరమైన మంటలు ఉన్నాయో చూడండి, అబ్జర్వ్ చేయండి. ఎంత ఘోరమైన మంటలు. కొంతమంది సోషల్ మీడియాలో వీడియోలు పెడుతుంటే బుర్ర పాడైపోతుంది. అవి నిజంగా అక్కడ జరిగినవా, లేదు అంటే సినిమాలో జరిగినవా అన్నట్టుగా ఉన్నాయి వాళ్ళు పెడుతున్న వీడియోస్. అంత ఘోరమైన ఎగిసి పడుతున్నాయి మంటలు. అగ్నిమాపక సిబ్బంది వాళ్ళ మీద ఫుల్ అంటే వీళ్ళు సరిగ్గా చేయలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళ దగ్గర కూడా ఏదైనా ఉంటేనే కదా, వాళ్ళ దగ్గర కూడా సరైన నిధులు లేవంట, వాళ్ళ దగ్గర వాటర్ సోర్సెస్ చాలా తక్కువ ఉన్నాయంట, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. సో ఇదొక రీజన్ అయితే, ఒక పక్క నుంచి డొనాల్డ్ ట్రంప్ గానీ, ఎలన్ మస్క్ గారు కానీ, వీళ్ళు ఏంటంటే కాలిఫోర్నియా గవర్నర్ చేసిన మిస్టేక్ వల్ల కూడా ఇది జరిగింది అంటున్నారు. ఆల్రెడీ వర్షాలు తక్కువ ఉన్నాయి. సో వర్షాలు తక్కువ ఉన్న వాటికి ఇంకా అగ్ని కాజ్యం పోసినట్టు బిహేవ్ చేశారు ఆయన అంటున్నారు. ఆయన ఏంటంటే, వీళ్ళు
కాలిఫోర్నియా గవర్నర్ వీళ్ళు కొంచెం గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళు కొన్ని ఫాలో అవుతారు రూల్స్. ఏంటంటే మనుషులే కాదు, మనుషులు పక్షులు పశువులు క్రిములు కీటకాలు అన్ని కూడా ఈక్వలే, అందరూ కూడా బ్రతకాలి అన్నది ఎక్కువ ఫాలో అవుతుంటారు అనమాట. ఆ ప్రాసెస్ లోనే డెల్టా స్మెల్ట్ అనే ఒక రేర్ ఫిష్ ప్రొటెక్ట్ చేసుకునే విధుల్లో దాన్ని కాపాడుకునే ప్రాసెస్ లో వీళ్ళకి వచ్చే వాటర్ సోర్సెస్ ని బాగా తగ్గించేశారు. సో అది కూడా ఒక రీజన్. ఆల్రెడీ వర్షాలు లేక ఇంత ఇబ్బంది పడుతున్న కరువు కట్టగలో ఉన్న కాలిఫోర్నియాలోని ఇది ఒక ఇంకొంచెం ఎక్స్ట్రా అయ్యింది అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు అనమాట. సో దానికి సరైన ప్రూఫ్స్ ఉన్నాయా లేవా అనేది మనకు తెలియదు, బట్ ఇది ఒక టాక్ కూడా వస్తుంది దీనివల్ల కూడా ఇంకా ఎక్స్ట్రా అయ్యింది అని. ఇంకా డ్యాముల్లోంచి వాటర్ వదిలేస్తే మనకి మొత్తం అంతా ఆరిపోతుంది కదండి. డ్యాముల్లో వాటర్ ఎక్కడ ఉందండి, వర్షాలు లేవంటే డ్యాముల్లో వాటర్ అంతా అయిపోయింది. సో ఆ డ్యామ్స్ కూడా రిపేర్కి వచ్చేసంటే అవి రిపేర్స్ కూడా చేయించుకుంటున్నారంట. అలా ఉంది పరిస్థితి. ఇంకా అగ్నిమాపక సిబ్బందిని మనం ఎవరిని ఏమనుకున్నా సరే ఏం చేయలేము. సో ఇలా ఇన్ని రీజన్స్ తో ఇలా అయ్యింది. అయితే ఇక్కడ మనకి 13 లక్షల కోట్లు 57,000 ఇల్లులు కాలిపోయి 13 లక్షల కోట్ల నష్టం జరిగింది. ఇంత జరిగినప్పుడు కూడా బీమా కంపెనీ వాళ్ళకి అందరూ కూడా ముందుగానే తెలుసు అని అంటున్నారంటే తెలిసే ఛాన్సే లేదు. తెలిసే ఛాన్స్ ఉంటే, ఎందుకంటే వాళ్ళు కొన్ని ఇన్సూరెన్స్ ని క్యాన్సిల్ చేసేసుకున్నారు, వాళ్ళకి తెలుసు కాబట్టి అంటున్నారు. అందులో ప్రియాంక చోప్రా గారి ఇల్లు కూడా ఉంది ఇన్సూరెన్స్ క్యాన్సిల్ చేసిన అంటున్నారు, బట్ నాట్ షూర్ ఎంతవరకు కన్ఫర్మ్ అనేది తెలియదు. అయితే అలా అనుకున్నప్పుడు ఇన్ని లక్షల కోట్లు నష్టం జరిగినప్పుడు కొన్ని ఇన్సూరెన్స్ క్యాన్సిల్ చేసుకుంటే మిగతా ఇన్సూరెన్స్లకి ఎంత నష్టం. అసలు ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ కి దివాళీ తీసే సిచ్యువేషన్, ఎంత లాస్ భరించాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. అలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు బీమా కంపెనీలు అన్ని పడిపోయి అంటున్నారు. మరి దీన్ని ఏమనుకుంటాం చెప్పండి. ప్రకృతి కన్నెర చేస్తే ఏమీ చెయ్యలేమన్న దానికి ఇంకొకసారి ప్రూవ్ అయింది. గ్లోబల్ వార్మింగ్ అంటాం, దాన్ని ఫాలో అవ్వము. ప్రకృతిని కాపాడాలంటాం, దాన్ని కాపాడాలి అంటాం, దాన్ని ఫాలో అవ్వము. మొక్కలు నాటండి అంటాం, ఫాలో అవ్వము. ఫాలో అవ్వకుండా మనం ప్రకృతిని ఎప్పుడైతే పక్కన పెట్టేసి స్మార్ట్ సిటీ వైపు ఉరుకులు పరుగులు వేసుకుంటూ, స్మార్ట్ సిటీ అంటే గుర్తుకొచ్చింది, లాస్ ఏంజలస్ లోనే ఒక పార్ట్ని స్మార్ట్ సిటీ చేసేందుకు గాను కూడా అప్రూవల్స్ వచ్చాయటండి. సో ఆ ప్రాసెస్ లో కూడా వాళ్ళు ఉరుకుల పరుగుల్లో ఉన్నారన్నమాట. స్మార్ట్ సిటీ చేస్తే ఇలాంటి మనం టెక్నాలజీ కోసం పరిగెడుతున్న ప్రాసెస్ లో అడవులు నరుక్కుంటూ వెళ్ళిపోతున్నాము. సో ప్రకృతి కన్నెర చేయకపోతే ఏం చేస్తుంది? ఈ రోజు అమెరికా అయింది, రేపు పాకిస్తాన్ అవ్వచ్చు, ఆ తర్వాత ఇండియా అవ్వచ్చు. ఎవరైనా సరే ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. అంటే నాకు అలా అనిపించిందండి. సో ఇది ఒక అమెరికా కాదు, యావత్ ప్రపంచానికి ఒక గుణపాఠం. రేపు పొద్దున అందరూ కూడా మనం ప్రకృతి వైపరీత్యాలను మనం కాపాడగలమంటే కొన్ని ప్రకృతిని కాపాడితే కొన్ని వైపరీత్యాలను సరే మనం రక్షించబడతాం అనేది నాకు అనిపిస్తుంది. సో మీకు అనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. ఈ విషయంలో ప్రభుత్వాలు కూడా చాలా మస్ట్ అండ్ షుడ్ యాక్షన్స్ తీసుకొని సో ఫాలో అవ్వలేని వాళ్ళ మీద పనిష్మెంట్స్ తీసుకునేటట్టు అలా పెట్టుకొని చేస్తే ఫ్యూచర్ లో ఇలాంటివి కొన్నైనా కంట్రోల్ అవ్వగలుగుతామేమో అనుకుంటున్నాం. ఎందుకంటే ఏమంటున్నారంటే నిపుణులందరూ కూడా ఇది ఇక్కడితో ఆగేది కాదు, సో ఇటుపైన పెరిగేవే తప్ప ఇంకా తగ్గేది లేదు అంటున్నారు. సో మన చేతుల ద్వారా మనమే పాడు చేసుకుంటున్నామా? సో అమెరికా లాంటి కంట్రీస్ లోని మనకి వాళ్ళ టెక్నాలజీ వైపు ఎంత ఉరుకులు పరుగులు వెళ్తారో తెలుసు. వాళ్ళ ద్వారా మనందరికీ ఒక ఇండికేషన్ అంటే అలా అనుకొని అలా తీసుకొని జాగ్రత్త పడితే ఇప్పటికైనా సరే కొంచెం అయినా గుడ్డులో మెల్ల అయినా ముందుకెళ్తుందని నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుంది కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. టేక్ కేర్, బై బై.